విశాఖలోని శ్రీ సాగరగిరి కన్యక కనకదుర్గమ్మ వారి తెప్పోత్సవం వైభవంగా జరుగుతోంది. 1971 నుండి ప్రతి ఏడాది కూడా నవరాత్రి దసరా పూజల అనంతరం మరుసటి రోజు అమ్మవారు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 54 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పోర్ట్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ప్రతి ఏడాది సముద్రంలో అమ్మవారి తెప్పోత్సవం జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారి ఆలయ తెప్పోత్సవ వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూసుకుంటే విశాఖ సాగర తీరాన వెలిసినటువంటి ఏదైతే దుర్గా బీచ్ సమీపంలో మనం చూసుకోవచ్చు. దుర్గా బీచ్ సమీపంలో వెలిసినటువంటి శ్రీ సాగరగిరి అమ్మవారికి అయితే ఈరోజు ఆ తెప్పోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెప్పోత్సవ వేడుకల్లో దాదాపు ఇటు పోర్టు యాజమాన్యంతో పాటు ఆ పోర్టు సంబంధించినటువంటి సభ్యులు అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సాగరగిరి కనకదుర్గ అమ్మవారికి సంబంధించినటువంటి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 54 ఏళ్ళుగా కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో 1971 సంవత్సరంలో విశాఖ పోర్టు నిర్మితమైనటువంటి సమయంలో ఇక్కడ దొరికినటువంటి అమ్మవారి ఆ విగ్రహం ఏదైతే ఉందో అమ్మవారి విగ్రహానికి సంబంధించి వేడుకలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆ నవరాత్రి ఉత్సవాల అనంతరం కూడా అమ్మవారి ఉత్సవ వేడుకలు అయితే జరుగుతాయి. అమ్మవారి ఉత్సవ వేడుకల్లో దాదాపు 9 రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక పూజలు అయితే భక్తులతో అందుకుంటారు. ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణ అనంతరం కూడా సాగరగిరి కనకదుర్గ అమ్మవారికి ఉత్సవానికి సంబంధించి పూర్తిగా కూడా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 5-6 బోట్ల పైన కూడా భక్తులు అలాగే విశాఖ పోర్టుకు సంబంధించినటువంటి సభ్యులు విశాఖ పోర్టు యాజమాన్యం అంతా కూడా సాగరగిరి కనకదుర్గ అమ్మవారికి తీసుకొని వచ్చి సాగరంలో దాదాపు గంటన్నర పాటు కూడా ఇక్కడ అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరేగింపు తర్వాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకాలు సముద్ర జలాలతో ప్రత్యేక అభిషేకం తర్వాత అమ్మవారికి జలహారతి ఇస్తారు. జలహారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే విశాఖ పోర్టు ట్రస్ట్ ఏదైతే ఉందో పోర్టు ట్రస్ట్ మీదుగా కూడా అమ్మవారి ఊరేగింపు ఉత్సవం అయితే జరుగుతుంది. దాదాపు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కూడా కేవలం ఒక విశాఖ సాగర తీరాన వెలిసినటువంటి శ్రీ సాగరగిరి కనకదుర్గ కేవలం ఆ అమ్మవారు మాత్రమే ఏకంగా నలుపు రూపంతో కూడా దర్శనమిస్తున్నటువంటి నల్లటి రాయి రూపంలో కూడా అయితే అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా కూడా ఇప్పటికైతే అమ్మవారికి ఒక చక్కని ఆ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎటువంటి కోరికలు కోరినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 9 రోజులు జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతారు అనేది అయితే ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ పోర్టు యాజమాన్యంతో పాటు అలాగే 50 మంది విశాఖకు సంబంధించిన భక్తులే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులైతే ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అమ్మవారు ఎంతో ప్రీతిపాత్రంగా కూడా అలాగే భక్తుల కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మవారుగా కూడా విశాఖ సాగర తీరాన అయితే కొలువై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలు కూడా ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా కడు రమ్యంగా నిర్వహించి అమ్మవారిని దాదాపు పల్లకిలో ఊరేగిస్తారు. పల్లకి సేవ అనంతరం కూడా అమ్మవారిని సాగరంలోకి తీసుకుని వచ్చి 2 కిలోమీటర్ల మేర కూడా అమ్మవారి ఉత్సవాలను తీసుకొని వెళ్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సాగరంలో కూడా ఊరేగించి అక్కడి నుంచి అనంతరం కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం అమ్మవారిని తీసుకొని వెళ్ళి ఆలయంలో ఏర్పాటు పెట్టేసినటువంటి ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని ఇటు పోటీ యాజమాన్యంతో పాటు మరోవైపు భక్తులు కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవం నిర్వహించడంతో పాటు ఇటు పోటీ యాజమాన్యం అలాగే కొంతమంది ఆ వక్తలు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ప్రతి ఏడాది కూడా జరిగేటటువంటి ఉత్సవాల్లో నవరాత్రి ఆ 9 రోజులు కూడా అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అన్న సమారాధన కార్యక్రమాల తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారి భజన మృదంగ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మృదంగ కార్యక్రమాలు అనంతరం కూడా ఉత్సవాలు అయితే కడు రమ్యంగా జరిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే సాగర జలాల్లో అమ్మవారు అయితే బోటు పైన విహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి సాగరగిరి కనకదుర్గ అమ్మవారు సాగరగిరి కొండపైన వెళ్ళడం, మరోవైపు చూసుకుంటే డాల్ఫిన్ నోస్ ఈ ప్రదేశంలోనే అమ్మవారు వెళ్ళడం, అలాగే చూసుకుంటే విశాఖ పోర్టు ట్రస్ట్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఈ ప్రదేశంలో అమ్మవారు వెలిసిన తర్వాత ఇక్కడ పోర్టు నిర్మాణం ఏదైతే జరుగుతున్నదో ఆ పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఔటర్ జట్టి నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారు సాగర గర్భంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు దొరకడం అనంతరం అమ్మవారిని ఆ కొండపైన కూడా ప్రతిష్ఠించడం, కొండపైన ప్రతిష్ఠించిన తర్వాత 4 ఏళ్ల పాటు కూడా ఒకే ప్రదేశంలో ఉండే అమ్మవారు అయితే ప్రత్యేక పూజలు అందుకున్నారో అనంతరం కూడా అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి పోర్టు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ పోర్టు చైర్మన్ కలలోకి వచ్చి
తనకి ఆలయం నిర్మించాలి, ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి, ప్రతి ఏడాది కూడా సాగరంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహించాలి, సాగర గర్భంలో ఉన్నటువంటి నీటితో ప్రతి ఏడాది నవరాత్రి అనంతరం తనకి అభిషేకించిన తర్వాత మాత్రం అక్కడ పెట్టాలంటూ కూడా అమ్మవారు అప్పుడు ఉన్నటువంటి పోర్టు చైర్మన్ కలలోకి వచ్చి చెప్పడంతో అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది అంటే దాదాపు 50 నుంచి 49 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళుగా కూడా ఇదే ఆచారం అయితే కొనసాగుతుంది. ఈ ఆచార వ్యవహారాలను తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా పూర్తిగా కూడా అమ్మవారు ఎక్కడైతే ఆ భక్తులకు లభ్యమయ్యారో అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి అభిషేకాలు జరుగుతుంటాయి. అభిషేకాలు జరిగిన తర్వాత అక్కడ నుంచి అమ్మవారిని అయితే తీసుకొని వెళ్ళి పూర్తిగా ఏదైతే వైజాగ్ పోర్ట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత మరలా పల్లకి సేవలోనే అమ్మవారిని తీసుకొని వెళ్ళి ఆలయంలో పెట్టేటటువంటి ప్రక్రియ కూడా ప్రతి ఏడాది కడు రమ్యంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకాలు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి జలహారతి కూడా ఇవ్వడమే జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి పోర్టు ట్రస్ట్కి తీసుకొని వెళ్ళి అక్కడైతే అక్కడ నుంచి కూడా అమ్మవారిని పోర్ట్ ట్రస్ట్లో ఊరేగించిన తర్వాత బోట్లో ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరించినటువంటి బోట్లో అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత అక్కడ నుంచి విశాఖ షిప్ యార్డ్ మీదుగా కూడా అమ్మవారిని మరలా అదే ప్రాంతాన్ని తీసుకొని వచ్చి అక్కడ నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం ఏదైతే ఉందో అక్కడికి అమ్మవారికి పల్లకిలో తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించేటటువంటి కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రేమ్, నేను విశాఖ సాగర తీరం నుండి.